హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక వీరిద్దరూ మరో కొద్ది గంటల్లోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతూ ఉన్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఒక ప్యాలెస్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ వివాహ శుభకార్యానికి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా వెళ్ళబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు విజయ్, రష్మిక వివాహానికి సంబంధించి వారిద్దరికీ విషెస్ తెలియజేస్తూనే ఒక సందేశాన్ని అయితే పంపించారు. ఇంతకీ ప్రధాని మోదీ గారు విజయ్, రష్మిక వివాహానికి ఉద్దేశించి ఆయన చేసినటువంటి సందేశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయ్, రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ సందేశం. సప్తపది విశిష్టతను గుర్తు చేస్తూ అభినందనలు. టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న వివాహం మరికొన్ని గంటల్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరగబోతోంది. ఈ క్రమంలోనే ఈ జంటకు ఒక అరుదైనటువంటి గౌరవం దక్కింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ నూతన వధూవరులకు తన ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు పంపినటువంటి వివాహ ఆహ్వాన పత్రికను మీద స్పందించినటువంటి ప్రధాని మోదీ ఒక ప్రత్యేక సందేశాన్ని అయితే పంపించారు. విజయ్ మరియు రష్మికల జీవితంలో ఇది అందమైనటువంటి కొత్త అధ్యయనానికి నాంది. సప్తపది అనేటువంటి పవిత్ర సాంప్రదాయంతో 7 అడుగులు వేస్తూ జీవితాంతం స్నేహితులుగా తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ నరేంద్ర మోదీ గారు తన సందేశంలో అయితే పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన్న వీరిద్దరి కుటుంబాలకు కూడా ఆయన అభినందనలు తెలియజేశారు. ఉదయ్పూర్లోని ఐటీసీ మెమోంటోస్ హోటల్లో ఈ వేడుక అట్టహాసంగా జరగబోతోంది. ఇప్పటికే మెహందీ, సంగీత్ కార్యక్రమాలు అయితే ముగిశాయి. విరోష్ పేరుతో పిలువబడేటువంటి ఈ జంట తమ ప్రేమ ప్రయాణాన్ని ఫోటో గ్యాలరీ రూపంలో సంగీత వేదిక వద్ద ప్రదర్శించారు. కేవలం 50 మంది సన్నిహితుల మధ్య గురువారం ఉదయం తెలుగు సాంప్రదాయంలో, అలాగే సాయంత్రం పూట కూర్గ్ కొడవ సంప్రదాయంలో ఈ వివాహం జరగబోతోంది. మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణాలో జరగబోయేటువంటి గ్రాండ్ రిసెప్షన్కు సినీ, రాజకీయ రంగాలకు చెందినటువంటి ప్రముఖులైతే హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధాని మోదీ పంపినటువంటి ఈ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. నిజంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందాన వీరిద్దరి వివాహానికి సంబంధించినటువంటి వార్తలు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలోనే వారి వివాహానికి అతిరథ మహారథులు చాలామంది రాబోతున్నట్లుగా, ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు వారి వివాహానికి, వారి వివాహ రిసెప్షన్కి కూడా రాబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు విజయ్, రష్మిక వీరిద్దరి వివాహాన్ని ఉద్దేశించి వారిద్దరికీ శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తూనే వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ సప్తపదితో కూడినటువంటి వివాహ బంధం మీద ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పుడు పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.